శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ భగవద్గీత 2వ అధ్యాయంలో 61వ శ్లోకం నుంచి చివరి వరకు ఇవాళ మనం స్మరణం చేసుకుందాం. ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకి శిరస్సు వంచి ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. శ్లోకం 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పరః వసేహి యస్యే ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. రెండవసారి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యే ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలని తన వశంలో ఉంచుకున్నటువంటి సాధకుడు తన మనస్సుని ఆత్మలో నిలిపి ఉంచాలి. పరమాత్మయందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇంద్రియాలు మనస్సు స్వాధీనంలో ఉన్నవాడి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఇంద్రియాలు కోరికలే గుర్రాలైతే, అంటే ఇంద్రియాలు సాధారణంగా సర్వసాధారణంగా ఇప్పుడు కూడా ఎవడి వశంలోనూ ఉండవు. మనసును జయించిన వాడు నిజంగా మహారాజే. కాబట్టి మనసును జయించిన వాడు ఎక్కడా ఉండడు, చాలా కష్టం. మనస్సు పరిపరి విధాలు ఎక్కడా కూడా ఒక స్థిరంగా ఎక్కడా ఉండదు. అంటే ఈ శ్లోకంలో మనం 2 విషయాలు ఒకసారి మనం చర్చించుకోవాలి. ఒకటి ఇంద్రియ నిగ్రహం, రెండవది మనస్సుని ఆత్మయందు లగ్నం చేయడం. మొదటిది బయట నుంచి చేయవలసింది, రెండవది లోపల నుంచి చేయవలసింది. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలు ఎప్పుడూ కూడా పరుగులు పెడుతూ ఉంటాయి. వాటికి నారు పొయ్యక్కర్లేదు, నీళ్లు పొయ్యక్కర్లేదు, పెంచి పోషించక్కర్లేదు. అవి కళ్ళతోని, చెవులతోని, నాలుకతోని వీటన్ని స్పర్శ రూప రస గ్రంథాలు వీటన్నిటినీ కూడా అవి పడి అవపోసన పడుతూ ఉంటాయి. కళ్ళ ద్వారా దేన్నైతే చూడకూడదో దాన్నే చూస్తూ ఉంటాయి. నాలుక దేన్నైతే అనకూడదో అదే అంటూ ఉంటుంది. చెవులు ఏదైతే వినకూడదో అవే వింటూ ఉంటాం. కాబట్టి ఎన్నిసార్లు మనం ఎంత సాధనా మార్గంలో ఉండి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దృష్టి అటువైపే వెళుతూ ఉంటుంది. కాబట్టి దీనికి కఠోర సాధన అవసరం. సద్గ్రంథ పఠన, సత్సాంగత్యం, ఎల్లప్పుడూ కూడా భగవంతుని తాలూకా నామస్మరణ నాలుక యందు నడయాడుతూ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఈ కోరికల ఇంద్రియాలన్నీ కూడా పూర్తిగా కాకపోయినా కొంతవరకు ఉపశమనం పొందుతాయి, అంటే నియంత్రణకు వస్తాయి. అయితే లోపల మనస్సును ఆత్మయందు లగ్నం చేస్తే కానీ బుద్ధి స్థిరంగా ఉండదు. ఇవన్నీ తర్వాత చెప్పుకోవలసినవి. అయితే ఇది సాధించడానికి ఏమిటి చేయాలి అంటే ధ్యానం చేయాలి. ముందు మనస్సు పరమాత్మ యందు ఉంచాలి. మనస్సు కన్నా ముందు మనం చేయవలసింది ఏమిటంటే మనం ఏదో ఒక నామస్మరణ నాలుక యందు నడయాడుతూ ఉంటే దానంతట అదే వెళుతూ ఉంటుంది. ఇంద్రియాలు రథానికి కట్టినటువంటి గుర్రాలు వంటివి. గుర్రాలు తమ దారిన ఆ రథాన్ని లాక్కుపోతూ ఉంటే రథం గోతుల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురి అవుతూ ఉంటుంది. అలాగే ఇంద్రియాల బుద్ధి చెప్పినట్టు వినకుండా తమ దారిని తాము పోతూ ఉంటే వాడు ఎప్పటికీ కూడా పరమాత్మను తెలుసుకోవడం కష్టం. ఇంద్రియాలని వశంలో ఉంచుకుంటే వాడి తలకు తెలివితేటలు స్థిరంగా ఉంటుంది. కాబట్టి సాధకుడు ఇంద్రియాలని తన వశంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది ఈ శ్లోకం తాలూకా భావం. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు సజాయతే సత్సాంగత్ సంజాయతే కామః కామక్రోధో అభిజాయతే. రెండవసారి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు సజాయతే. సత్సాంగత్యం చూడండి. సత్సాంగ సంజాయతే. చూడండి, ఇక్కడ 2 రకాలుగా విడదీస్తున్నాం. సత్సాంగం జాయతే, సంజాయతే. కామః కామక్రోధో అభిజాయతే. 62. 63. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమః. చూడండి, క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమః. స్మృతి భ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రెండోసారి చెప్తున్నాను.
క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఇక్కడ ఏమిటంటే ప్రాపంచిక విషయాల్లో తిరుగుతూ విషయవాంఛల గురించి ఆలోచించే వాడికి ఈ విషయాల యందు సహజంగానే సంగమం, వీటి పట్ల శ్రద్ధాశక్తి కలుగుతూ ఉంటుంది. దేన్నైతే చూడకూడదో, ఏదైతే వినకూడదో, ఏదైతే అనకూడదో వాటి పట్ల మనస్సు వెళుతూ ఉంటుంది. గుర్రాలు అదుపు తప్పాయి కాబట్టి వెళుతూ ఉంటాయి. కాబట్టి కోరికలు తీరితే ఆనందం కలుగుతుంది, కోరికలు తీరకపోతే మనకి దుఃఖం కలుగుతుంది. దుఃఖంలో ఉంటే కోపం వస్తుంది. ఆ కోపం ఎక్కువైతే ఒక విధమైన మోహంలో పడిపోతాం. మోహం ఎక్కువైపోతే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు, కోపంతో ఊగిపోతూ ఉంటాం. అప్పుడు బుద్ధి పనిచేయదు, మంచి చెడు విచక్షణ కోల్పోతాం, చేయకూడని పనులు చేస్తాం. దానివల్ల సర్వనాశనం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రాపంచిక విషయాల్లో బంధాంతో మొదలై చివరికి మనిషి పతనానికి దారి తీస్తుంది. ఏమిటి, మొట్టమొదట అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, లోపలికి చేరిన తర్వాత దాని పని చేస్తుంది. చూడండి, విద్యార్థులు ఈ కాలంలో 7th క్లాస్ నుంచో 6వ తరగతి నుంచే ఈ విద్యార్థులు ఏమిటి చేస్తున్నారంటే దేనికైతే వశం కాకూడదో దానికి వశం అయిపోతున్నారు. లేకపోతే 5వ తరగతి 6వ తరగతి పిల్లలు, లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలు గంజాయికి అలవాటు పడడం ఎక్కడా చూసారా? సిగరెట్లు తాగుతూ ఉంటారు. ఎవడో ఒకడు వస్తాడు, సిగరెట్ వెలిగిస్తూ ఉంటాడు. ఈ సిగరెట్ ఒక్కసారి తాగురా అంటాడు. వీడి ముట్టించడం, వాడి ముట్టించడం, ఒకసారి అంటే అవుతుంది. అలాగా దాన్ని అలవాటుగా మారిపోతుంది. చివరికి తల్లిదండ్రుల క్రమశిక్షణలో ఉన్నప్పటికీ కూడా వీడు అలవాటు చేసుకుంటాడు. ఆ అలవాటును మానలేడు, ఇంటి దగ్గర చెప్పలేడు, దానికి అలవాటు పడుతూ ఉంటాడు. దానికి అలవాటు పడిపోయిన తర్వాత వెంటనే ఏం చేస్తాడు, ఇంటిలో డబ్బుల గురించి అవసరం అవుతుంది. ఇంట్లో డబ్బులు అవసరం అయితే ఒకసారి తల్లిని అడుగుతాడు, ఇంకోసారి తండ్రిని అడుగుతాడు. ప్రతిసారి అడిగేసరికి ఈ పిల్లవాడి మీద వాళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానం వస్తే డబ్బులు ఇవ్వరనే ఉద్దేశంతో ఇంట్లో దొంగతనాలు, చిల్లర దొంగతనాలు చేయడానికి అలవాటు పడతాడు. ఇది క్రమేణా ఏం జరుగుతుంది, ఈయన దేనికైతే అలవాటు పడకూడదో దానికి అలవాటు పడతాడు. చదువు పక్కతోవ పడుతుంది, విద్యపై ఆసక్తి తగ్గిపోతుంది. విద్యపై ఆసక్తి తగ్గిపోయినప్పుడు వెంటనే ఏంటవుతుంది, బుర్ర పనిచేయదు, రాత్రి నిద్ర పట్టదు. వీటన్నిటికీ అతీతంగా వాడు ఏమిటి చేస్తాడు, ఇక వ్యసనాలకు బానిస అవుతాడు. వ్యసనాలకు బానిస అవ్వడం అంటే ఏమిటి, వెంటనే మందుకు అలవాటు పడతాడు. ఏం మందు, బ్రాంతి, మధురా వ్యసనం. వీటికి అలవాటు పడితే ఇక తల్లిదండ్రుల చేతిలోంచి పిల్లవాడు పక్కదారి పట్టిపోయినట్టే. ఇక సమాజానికి వీడు పరోపకారం, సమాజానికి ఉపకారం కాదు, సమాజానికి వీడు పనికిరాని వాడి కింద లెక్క. సమాజానికి ఒక రకంగా వీడు గుదిబండలా తయారవుతాడు. ఎప్పుడు ఏ సందర్భంలో వీడు ఏ విద్యార్థులతో తగు తెస్తాడో, ఏ వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాడో తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేరగాళ్లుగా తయారవుతున్నటువంటి విద్యార్థులంతమంది కూడా గతి తెప్పుతున్న వాళ్ళు. కొంతవరకు కూడా తల్లిదండ్రుల తాలూకా పాత్ర చాలా కీలకమైనది. తల్లిదండ్రుల తాలూకా పాత్ర ఎప్పటికప్పుడు విద్యార్థులు అమ్మాయి అబ్బాయి విషయంలో జాగ్రత్త వహించకపోతే పిల్లలు తప్పుతో పట్టక తప్పదు. కాబట్టి వాళ్ళది విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళ ఫోన్ల విషయంలో కానీ, వాళ్ళ ఆహార విహార విషయాల్లో కానీ, ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అన్న విషయాల పట్ల కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వాళ్ళ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే పిల్లలు పక్కతావ పట్టక తప్పరు. ఈ కోరికలన్నీ గుర్రాలై లేనిపోయినటువంటి ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి ఈ శ్లోకంలో మనకేమిటి చేశారు, అంత ఇంట్లో సాధారణంగా మనకేమిటంటే మోహం పెరిగిపోతుంది. మోహం వల్ల విపరీతమైనటువంటి క్రోధం తయారవుతుంది. ఈ క్రోధం వల్ల ఏం చేస్తాడో ఏమిటో తెలియదు. ఒక రకంగా చెప్పుకుంటాం అనుకోండి, ఇంట్లో ఒక రకం పాము దూరింది అనుకోండి, పాము దూరంగానే ఏమిటి చేస్తాం, ఎంతో హడావిడి చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంఘం కూడా, బంధం కూడా మనసులో చేరిందనుకోండి, అంత హడావిడి చేస్తూ ఉంటుంది. మనసుని సరిగ్గానే స్థిరంగా ఉండనీయదు, అల్లకల్లోలం చేస్తుంది. పామును బయటకు తరవడం కానీ చంపడం కానీ చేస్తాం. అలాగే కోరికలు ఉన్నప్పుడే దాన్ని నిర్మూలించడం ఉత్తమం. కాబట్టి ఎందుకంటే కోరిక పుట్టగానే అది తీరాలనే తపన మొదలవుతుంది. కోరిక తిరగకపోతే కోపంలో ఏం చేస్తామో తెలియదు, ఏం మాట్లాడతామో తెలియదు, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. తల్లిదండ్రులు అని చూడడం, ఏది పెడితే అది విసిరేయడం, చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవరిని కూడా లక్ష్య పెట్టకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం జరుగుతుంది. ఒళ్ళు తెలియనటువంటి కోపంతో ఊగిపోయి ఉద్రేకంలో ఏం మాట్లాడతాడు, యుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తాడో తెలీదు. చివరికి వాడు ప్రమాదంలో పడక తప్పదు. వీళ్ళనైనా ప్రమాదవశాత్తు వాడు ఏదైనా చేయడానికి సాహసిస్తాడు.
కాబట్టి ఇటువంటి వాళ్ళు జైలు పాలవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆసక్తులై నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ధ్యాయాత్ విషయాన్ అంటే మానవుడు విషయాల గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. సాధారణంగా పరమాత్మ గురించి చేసేది ధ్యానం. కానీ మానవుడు పరమాత్మను మర్చిపోయి ప్రాపంచిక విషయాల గురించి, విషయవాంఛల గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రాపంచిక విషయాలను ధ్యానం చేయడం అని పరమాత్మ గురించి ధ్యానం చేయడం మొదలు పెడితే అన్నీ చెక్కబడతాయి. కోపం, క్రోధం ఇవన్నీ కూడా సకల వాంఛలు, భోగాలు వీటన్నీ కూడా అవన్నీ నిర్మూలించబడతాయి. అప్పుడు భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించబడుతుంది. మనసు కొంచెం నెమ్మడిస్తుంది. కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా ప్రాపంచిక విషయాల గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకపోతే కష్టం. అది ఈ ప్రకారంగా విషయవాంఛల గురించి, ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే వాడికి వాటి మీద పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఏమిటవుతుంది? బంధం పెరిగిపోతూ ఉంటుంది. ఈ బంధం పెరిగిపోతూ ఉంటే ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఈ కోరిక ఎలాంటిదంటే ఏ వస్తువు మన దగ్గర ఉంటే ఊహించుకుంటామో అది మన ఇంట్లో ఉన్నట్టు, దానివల్ల ఎంతో ఆనందం పొందినట్లు ఊహల్లో తెలిపోతూ ఉంటారు. ఎలాగైనా ఏం చేసైనా సరే ఆ వస్తువు మనం దక్కించుకోవాలనేటువంటి దానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే చాలా కష్టం. కాబట్టి మన తాలూకా పరిమితి ఎంతవరకు ఉంటుందో పరిమితి వరకే మనం చూసుకోవాలి తప్ప అంతకు మించి మనం ఇష్టానుసారంగా మనం దానికోసం పాకులాడకూడదు. కాబట్టి క్రోధం వచ్చిన తర్వాత పరిణామం, మానవుడు చాలా సాధారణంగా వివేచన శక్తిని కోల్పోయి నానా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇదంతా ముందు మనం చెప్పుకున్నాం. 64వ శ్లోకం ఏమిటి? 64వ శ్లోకం రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవత్సై విధేయాత్మ. చూడండి, ఆత్మవత్సై విధేయాత్మ ఆత్మవస్సై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో యసు బుద్ధి పర్యవతిష్టతి. చూడండి, ప్రసాదే సర్వదుఃఖానం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో యసు బుద్ధి పర్యవతిష్టతి. 64వ శ్లోకం మరొకసారి చెప్తున్నాను. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవస్యై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో యసు బుద్ధి పర్యవతిష్టతి. చూడండి, ఇక్కడ మనకి రాగద్వేషాలు లేకుండా తాను స్వాధీనంలో మనస్సు, ఇంద్రియాలు ఉన్న మానవుడు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ బయట ప్రపంచంలో ఉన్న సుఖాలు అనుభవిస్తున్నా తాను మాత్రం పరమ ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి శాంతిని పొందినటువంటి మానవుడికి దుఃఖాలు ఏమీ అంటవు. అతడి తాలూకా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అతని బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మ యందు లగ్నం చేయబడుతుంది. ఉదాహరణకు రిక్షా తొక్కుతున్నవాడి ఆ రోజుకి కూలి దొరికితే చాలు భార్యాబిడ్డలతో హాయిగా సుఖంగా పడుకుంటాడు. అదే ఏ ఉద్యోగస్తుడు విపరీతమైన సంపన్నవంతుడు ఉన్నాడు అనుకోండి, ఏ భూకామంతుడో ఏ సంపన్నవంతుడో ఉన్నాడు అనుకోండి, ఏ సంపన్నవంతుడు ఉన్నాడో అంటే న్యాయంగా ఆర్జించినా అన్యాయంగా ఆర్జించినా ఈ ఆస్తి అంతా ఎవడు కొట్టేస్తాడో వాళ్ళంతమందికి కూడా వీటి మీద భగవంతుడు పరమాత్మ యందు వాళ్ళకి మనసు లగ్నం కాదు. ప్రాపంచిక విషయాల మీద భోగలాలసులై వాళ్ళు విపరీతమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతారు. ఆలోచన పెరిగితే అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చిందంటే వెంటనే మనకి ఏమిటో సంక్రమిస్తుంది? మనకి వెంటనే రక్తపోటు వస్తుంది. రక్తపోటు వలన మధుమేహం వస్తుంది. మధుమేహం వల్ల లేనిపోని వ్యాధుల బారిన పడిన అనారోగ్యంతో కూడుకున్నటువంటి శరీరంతో బాధపడుతూ భగవంతుడి మీద అప్పటికి మనస్సు వెళ్ళదు. ఈ ఆస్తి ఎవడు తీసేసుకుంటాడో, ఈ ఆస్తి ఎవరి పాలం అయిపోతుందో ఏమిటో అన్నటువంటి విషయాల మీద ఆసక్తి పెంచుతారే తప్ప పరమాత్మ వైపు దృష్టి మాత్రం కేంద్రీకరించరు. కాబట్టి మనసులో రాగద్వేషాలు లేనివాడు, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఉన్నటువంటి వాడు పరమ ప్రశాంతతను పొందుతాడు. కాబట్టి మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి. అటువంటి వాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ కూడా మనస్సు ఎటువంటి వికారాలకి లోను కాదు, విషయవాంఛల్లో లగ్నం కాదు, దేనితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోడు. కాబట్టి అటువంటి మహానుభావుడు తాలూకా శరీరం అనే రథం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడుస్తూ ఉంటుంది.
ఆయన తాలూకా గుర్రాలు సరి అయినటువంటి మార్గంలోనే సరి అయినటువంటి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. దీనికి అంతటికీ మూల కారణం అతని మనస్సు, ఇంద్రియాలు, రాగద్వేషాలను విడిచిపెట్టి అతని స్వాధీనంలో ఉంచుకుంటాడు. కాబట్టి రథకుడు ఆయనే. కాబట్టి ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ తాళం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి అవి ఇటు అటు వెళ్లకుండా కరెక్ట్గా సరిగ్గా ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలు మనసు స్వాధీనంలో ఉంచుకుంటే కలిగే ఫలితం దుఃఖరాహిత్యం, పరమశాంతి, పరమానంద ప్రాప్తి, సర్వదుఃఖానం అన్నారు. కాబట్టి సర్వదుఃఖాలకి కారణం మూలహేతు ఏంటంటే ఇంద్రియాన్ని సరి అయినటువంటి స్థితిలో మనం పెట్టుకోకపోతే అవి ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోయి ఎక్కడ పెడితే మహావృక్షాలుగా పెరిగిపోతూ ఉంటాయి. మహావృక్షాలుగా పెరిగిపోతే మనం వాటిని ఏం చేయలేం. కాబట్టి మొక్కై వంగంది మోనై వంగుతుందా అంటారు. కలుపు మొక్క చిన్నప్పుడు ఉన్నప్పుడే దాన్ని వెంటనే తీసేస్తే వెంటనే వచ్చేస్తుంది. వర్షం పడినప్పుడు, లేకపోతే నీళ్ళు బాగా నేల బాగా మెత్తగా ఉన్నప్పుడు, గట్టిగా నేల గట్టిగా అయిపోతే ఆ మొక్కను తీయడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మొక్కై వంగని మానై వంగుతుందా అని అన్నట్టుగా సామెతగా తీసుకున్నట్లయితే ఈ కోరికలన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా మహావృక్షాలుగా మన శరీరంలో అంతర్లీనంగా పెద్ద వృక్షాలై మొలచి పెద్ద వృక్షాలుగా అయిపోయినప్పుడు వాటిని త్రుంచడం, వాటిని చేయడం కష్టం. వాటిని ఏమిటి చేయాలి? ఏదేదో పెద్ద క్రేన్ల సహాయంతోనో లేదా ఏదో పెద్ద పెద్ద యంత్రాలతో లాగాలి. యంత్రాలతో రాగాలంటే అంతలాగా సాహసం ఎవడు చేయలేడు. కాబట్టి మొట్టమొదటి నుంచే మనం ఆ కలుపు మొక్కల్ని, ఇంద్రియాలను మొట్టమొదటి నుంచే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ కలుపు మొక్కలు అంటే ఏమిటి? అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలు అనే కలుపు మొక్కల్ని వెంటనే మనం శరీర అంతర్భాగాల్లోంచి తీసేయాలి. కాబట్టి మనకి పతనావస్థకి కారణం ఏమిటి అంటే మొట్టమొదట మన ఈ ప్రపంచ విషయాల్లో మన మనస్సుని దాని వైపు పంపించడమే ఈ ప్రపంచ విషయంలో ఉండడం వలన. కాబట్టి ఇక్కడ మనకి ఏమిటి చదువుతున్నది అంటే మొట్టమొదట ఇప్పటికీ చెప్పుకున్నాం మనం, రాగము అంటే సంతోషాన్ని ఇస్తుంది. ఈ రాగద్వేషాలు వీటన్నిటి గురించి కూడా చెప్పుకున్నాం మనం. అన్నిటికీ మొత్తం అయిపోయింది. 66వ శ్లోకం. నాస్తి బుద్ధి రయుక్తస్య నా చాయుక్తస్య భావన. చూడండి, నాస్తి బుద్ధి రయుక్తస్య నా చాయుక్తస్య భావన నచా భావయతః శాంతి రసాంతస్య కుతః సుఖం. చూడండి రెండోసారి, నాస్తి బుద్ధి రయుక్తస్య నచా యుక్తస్య భావన నచా భావయత శాంతి రసాంతస్య కుతః సుఖం. ఇది చూడండి అంతా కూడా బుద్ధిరయుక్తస్య చాయుక్తస్య చ భావయత నచ భావయత శాంతి రసాంతస్య. శాంతి అశాంతి ఇక్కడ చూడండి. ప్రతివాడు నేను సుఖంగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఈ సుఖం, ఆనందం ఎక్కడుందో, ఎలా దొరుకుతుందో బజార్లో కొంటే దొరికేది కాదు. బజార్లో కొంటే దొరికే వస్తువు సుఖం అంటే ఆ సుఖం కాదు. సుఖం అనే పదార్థం ఎక్కడైనా బజార్లో అమ్ముడుపోతుందా అంటే అది దొరికే పదార్థం అయితే కాదు. పోనీ ఏ ఇంటర్నెట్లోనే దొరుకుతుందా, ఏ ఆన్లైన్లో దొరుకుతుందా అంటే అది కూడా దొరికే కాదు. కాబట్టి అసలైనటువంటి సుఖం అంటే ఎక్కడ దొరుకుతుంది? పరమాత్మ యందు మనం దృష్టిని కేంద్రీకరించితే అక్కడ దొరుకుతుంది. అది కొంచెం కష్ట మార్గమైనా సరే. కాబట్టి మనకి ఇక్కడ ఏమిటంటే చిన్న చిన్న విషయాలకే మనం విపరీతంగా బీరా పడిపోతూ ఉంటాం. దానికి కారణం ఉండదు. ధరలు పెరగకముందే పెరిగిపోతాయేమో అని చెప్పి ఆ వస్తువులను ముందుగా మనం కొనుక్కోవడం. పెరిగిన తర్వాత మరొక రకమైనటువంటి ఒత్తిడి. 10 మంది గుమిగూడి ఉండే ఇళ్లలో కొట్టుకుంటారేమో. ఇవన్నీ సాధారణమైనటువంటి విషయాలు. అంటే ఒక్కొక్కసారి దేవాలయంలో నాకు తగినటువంటి గౌరవం, ప్రాధాన్యత ఇవ్వలేదని, నా పూజ సాగలేదని, హారతి ముందు ఇవ్వలేదని, అందరి మీద హారతి సరి అయిన టైం ఇవ్వలేదని, ఇవాళ ప్రసాదం నైవేద్యం సరిగ్గా లేదని, ఇలా ఇష్టానుసారంగా లేనిపోయినని మనం చిత్తభ్రమ అంటారు దీన్ని. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా వాటిని నియంత్రించుకోవాలి. పరమాత్మకి ఏదైతే మనం ప్రతిరోజు నివేదన చేస్తామో అది నివేదన చేస్తే చాలు. నేరం నీ దగ్గర ఏమీ లేదు, నేరాన్ని నైవేద్యం పెట్టు. అయ్యా నా దగ్గర ఉన్న ఇవాళ నేను ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల నేనేమీ చేయలేకపోయాను కాబట్టి భక్తితో నీకు నేరాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పి చేయి. అంతటి మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారే కొన్ని సంకటహర పరిస్థితుల్లో అమ్మవారికి నేరాన్ని నైవేద్యం పెట్టారు. అంతటి మహానుభావుడు. కాబట్టి కొన్ని సందర్భాలలో, కొన్ని అనివార్య కారణాల్లో భక్తితో నేరాన్ని నైవేద్యం పెట్టు. భక్తితో పుష్పంతోయం. నీకేది భక్తితో ఏదైతే కుదురుతుందో అది.
ఏది లేకపోయినా భగవంతుడు నిన్నేమి నీకు శిక్షించడు. 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నమామి మివాంబసి. వాయుర్నా చూడండి, వాయుర్నా మివాంబసి తస్మాదస్య మహాబాహు నిగృహీతాని సర్వసః ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చూడండి రెండోసారి 67వ శ్లోకం. ఇంద్రియాణం హిం చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నా అవ మివాంబసి. చూడండి, వాయుర్నా అవ మివాంబసి. ఇక్కడ విడదీసుకోవాలి. వాయుర్నా 67వ శ్లోకం ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏమిటి అంటే 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యత్ మనః యన్మనో విధీయతే యత్ మనః. చూడండి, ఇంద్రియాణం హిం చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయు నానాం ఇవ అంబసి. ఇది 67వ శ్లోకం. ఇకపోతే 68వ శ్లోకం. తస్మాదస్య మహాభాగో నిగృహీతాని సర్వసః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, అర్జున, ఎప్పుడూ కూడా ప్రాపంచిక విషయాల్లో విషయవాంఛల్లో మునిగి తేలేవాడి మనస్సు ప్రచండమైనటువంటి గాలి తుఫాన్లో నీటిపై తేలుతున్నటువంటి ఓడ ఎలాగైతే అటు ఇటు దానికి దిశ లేకుండా ఊగుతూ ఉంటుంది. నిగ్రహం లేనటువంటి ఇంద్రియాలు మానవుడి తాలూకా బుద్ధినంటే విచక్షణాశక్తిని మొత్తం హరించేస్తుంది. అలాగా కాకుండా ఇంద్రియాలని మనస్సును అదుపులో ఉంచుకున్నవాడి బుద్ధి జ్ఞానం నిశ్చయంగా ఉంటుంది అని 67. సాధారణంగా మనసు ఏం చెబితే ఆ మాట ఇంద్రియాలు వినాలి, కానీ కొంతమందికి ఇంద్రియాలు మనసుని శాసిస్తూ ఉంటాయి. ఇంద్రియాలు ఎడిపోతే మనస్సుని కూడా తమ వైపు లాక్కుపోతూ ఉంటాయి. అటువంటి వాడి మనస్సు ఎలా ఉంటుందంటే, ఒక పొడవ నీటితో తేలుతూ ఉంది, పెద్ద గాలి వీచేసరికి పొడవ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఎటు వెళుతుంది చిట్ట చివరికి తెలియదు. ఎటు ఒడ్డుకు చేరుతుందా, లేకపోతే ప్రవాహంలో కొట్టుకుపోతుందా, లేకపోతే నీటిలో మునిగిపోతుందా అన్నది ఎక్కడా మనం చెప్పలేము. కాబట్టి ఎక్కడా ఒక్క నిమిషం ఉండదు. కాబట్టి అర్జున, నీ ఇంద్రియాలు కూడా స్వాధీనంలో ఉన్నట్టు కనిపించలేదు. చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి, గొంతు గండిపోతుంది, గాంధీవం కింద పడిపోయింది అన్నావు. నీ ఇంద్రియాలు చేసే పనులు నీకు లొంగిపోయాయి. కాబట్టి నీ ఇంద్రియాలు నీ స్వాధీనంలో ఉంచుకో. ఇంద్రియాలు చెప్పినట్లు చేస్తే అపకీర్తి పాలైపోతావు. కాబట్టి నీ మనస్సుని బుద్ధిని నిశ్చయం చేసుకో. తెలివితేటలతో వివేకంతో ఆలోచించి యుద్ధం చేయడానికి సిద్ధం కా అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. 69వ శ్లోకం చూడండి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతో మునే. రెండోసారి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతో మునే. అంటే అందులో నిద్రపోతున్నటువంటి సమయంలో ద్వంద్వాలను సమానంగా చూసినటువంటి అయినటువంటి సంయమీంద్రుడు అంటే స్థితప్రజ్ఞుడు అని చెప్తారు. ఇక్కడ పరమాత్మ మరొక విషయం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. బ్రాహ్మీ స్థితి, అలౌకిక స్థితి, సిద్ధపురుషుడి తాలూకా స్థితి. ఈ శ్లోకాలు ఏమిటి అంటే ఓ పట్టాన మనకు అర్థం కావు. నిశితంగా నిగూఢంగా ఒకటికి ఒక్కొక్క శ్లోకాన్ని 10 సార్లు 20 సార్లు చదివితే దాని తాలూకా భావం అర్థమవుతుంది. లేకపోతే ఏదో మామూలుగా చదువుకుంటాం దీని భావం అంటే అర్థం కాదు. ఏమిటి అంటే ఏది రాత్రి అనే జ్ఞానులకి ఇక్కడ మనకేమిటి అంటే, తెల్లవారేసరికి నక్షత్రం ఉండకముందు నక్షత్రం అంటే ఉండేటప్పుడు నక్షత్రం ఆకాశం మీద నక్షత్రం ఉండే ముందు లెగిచిన వాడికి అది ప్రభాత సమయం. ఆ ప్రభాత సమయంలో లేచి ఎవరైతే సాధకుడు వెంటనే సంధ్యావందనానికి ఉపక్రమిస్తాడో నిజమైనటువంటి మహాసమయం అది. అప్పుడు చేస్తే, అప్పుడు కానీ ఎవరైతే సంధ్యావందనం చేస్తారో, పూజ చేస్తారో, సాక్షాత్ విష్ణుమూర్తి శిరస్సు వంచి నమస్కారం చేస్తాడట. కాబట్టి ఇక్కడ మనకేమిటి, సంయమేంద్ర జ్ఞానులు మనకి పరమాత్మ చెప్పాడు మనకి ఏమిటి, జంతువులు పగలను చూడలేవు, వాటికి రాత్రి మాత్రమే కళ్ళు కనిపిస్తాయి కొన్నిటికి.
గుడ్లగూబ, పిల్లి మొదలైనటువంటి జంతువులు. మానవులు అంటే పిల్లికి ఉదయం కూడా కనిపిస్తుంది కానీ గుడ్లగూబ కనిపించదు. కాబట్టి మానవులు కూడా కొంతమంది రాత్రుళ్ళు పబ్బుల్లోని క్లబ్బుల్లో తెల్లవారులు కూర్చొని నిద్రపోతూ ఉంటారు. మరి వీళ్ళని దేంతో పోల్చాలి మనం? కాబట్టి మరికొందరు ధన సంపాదనతో మునిగి తేలుతూ జీవితం అంతా రాత్రుళ్ళు పనిచేస్తూ పొగలు నిద్రపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ధన సంపాదనకి, శరీర సుఖాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఇది కాబట్టి అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక దృష్ట్యా రాత్రిలో అంటే చీకటిలో ఉన్నట్టే లెక్క మనకి. అంటే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ గుడ్లగూబతో సరిపోల్చడం ఏమిటంటే అజ్ఞానం అనే అహంకారంతో మనం గుడ్లగూబతో పోల్చాం. ఈ గుడ్లగూబకి దానికి ఏమిటి రాత్రే కళ్ళు కనిపిస్తాయి, రాత్రి మాత్రమే చూస్తుంది, కానీ ఉదయం సూర్యుని మాత్రం చూడలేదు. రాత్రే సర్వస్వం అనుకుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది రాత్రి 2-3 గంటల దాకా ఉంటున్నారు. ఇదంతా మనకు అనవసరం అది. కాబట్టి ఇది సాధారణంగా ఇక్కడ మనకేమిటి అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాలు బోధిస్తే అందరికీ ఒకే రకంగా చెప్తాడు. అంతేగాని మొదటి వరుసలో కూర్చున్నటువంటి బెంచీలో కూర్చున్న వాళ్ళు ఒకలాగా, వెనకాతల బెంచీలో ఉన్న వాళ్ళకి వేరేగా చెప్పడం కుదరదు. కానీ ఒక ఉపాధ్యాయుడు తరగతిలో పాఠాన్ని బోధిస్తే అందరినీ ఉద్దేశించి ఒకే కంఠంతో ఒకేసారి బోధన చేస్తాడు. కానీ ఆ బోధన చేసినప్పుడు వినేవాళ్ళ తాలూకా విద్యార్థుల మనోవైఖరిలో తేడా ఉంటుంది. ఒకడు సరిగ్గా వినడు, ఒకడు బెంచీలో కూర్చున్న పక్కవాడి తాలూకా నోట్స్ లాగడం, లేకపోతే పక్కవాడి నోట్స్ మీద బొమ్మలు గీయడం, లేకపోతే వాడు కొట్టుకోవడం, లేకపోతే బెంచ్ మీద పడుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ మొదటి బెంచీలో కూర్చున్న వాళ్ళ దగ్గరికి ఏమిటి అంటే కొంత ఉపాధ్యాయుడి దగ్గర భయభక్తులు, లేకపోతే ఏ రకంగానైనా సరే వాడు ఉపాధ్యాయుడు చెప్పిందే వింటారు. కానీ వాడు మనస్సు ఎటువైపు వెళుతుందో తెలియదు. కానీ ఇందులో తెలివైనటువంటి విద్యార్థులు ఉపాధ్యాయుడు చెప్పినటువంటిది వెంటనే వాళ్ళు గ్రహించుకుని వెంటనే నోట్స్ రాసుకుని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు మొత్తం పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇందులో 40 మంది విద్యార్థులు ఉండవచ్చు కాక, 60 మంది విద్యార్థులు ఉండవచ్చు కాక, 30 మంది విద్యార్థులు ఉండవచ్చు కాక, కానీ వాళ్ళు ప్రవర్తించినటువంటి మనోవైఖరి, వాళ్ళు ప్రవర్తించినటువంటి మానసిక స్థితిగతులను బట్టి వాళ్ళ తాలూకా తీరుతెనులు, వాడి తాలూకా పరీక్షాపత్రంలో రాసినటువంటి జవాబులు అక్కడికి తెలుస్తుంది వాడి తాలూకా భవితవ్యం. ఇది అలాగే ఇక్కడ కూడా మానవుడి తాలూకా స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి. 70వ శ్లోకం. 70వ శ్లోకం ఏమిటి అంటే అపూర్వమాణాచల ప్రతిష్టం సముద్రమాస ప్రవిశంతి యద్వం తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నా కామకామి. చూడండి, రెండోసారి చెప్తున్నాను. అపూర్వమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే సహ శాంతి ఆప్నోతి నా కామకామి. రెండోసారి చెప్తున్నాను. అపూర్వమాణం అచల ప్రతిష్టం సముద్రమాపహ యద్వత్ తద్వత్ కామ యం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నా కామకామి. చూడండి, మరోసారి చెప్తున్నాను. అపూర్వమాణ అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నా కామకామి. అంటే ఇక్కడ మనకి ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడూ కూడా వర్షం కురుస్తూనే ఉంటుంది. భూమి మీద పడినటువంటి నీరు అన్ని దిక్కులకి వెళుతుంది. ఎందుకంటే వర్షం మా ఇంటి దగ్గరే పడాలి అని గొట్టం కొట్టేసి మన డాబా మీదకి పెడితే మన ఇంటికే రాదు. సూర్యకిరణాలు శీతాకాలంలో మనకి ఎండ కావాలి, చలికి కాచుకోవడానికి సూర్యకిరణాలు అన్నీ కూడా కలిపి మన ఇంట్లోకే వచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తే అది మన తాలూకు అవివేకం అనుకుంటాం. కాబట్టి ఎలాగైతే తెలివైన వాడి తాలూకా తెలివితేటలు ఎప్పుడూ కూడా నలుదిశలా వాడు కీర్తిని పొందుతాడు. ధనం ఈరోజు సంపాదిస్తే ధనం ఉన్నంత వరకే వాడికి విలువ ఉంటుంది. కానీ వాడికి తెలివితేటలు ఉన్నాయనుకోండి, విద్యాసంపన్నుడు అనుకున్నాం. విద్యాసంపన్నుడైతే విద్యాసంపన్నుడికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతూ ఉంటాడు. కాబట్టి విద్య అనేది ప్రతి వాడికి అవసరం. విద్యతోనే అన్నీ సమకూరుతాయి, ధనంతో అన్నీ సమకూరవు. ధనంతో వాడు కోటీశ్వరుడు కావచ్చు, కానీ విద్య లేకపోతే ఎక్కడికి విలువ ఉండదు.
ధనం ఎన్ని కోట్ల ధనం ఉన్నప్పటికీ కూడా ఆ ధనంతో వాడు ఎక్కడికి వెళ్ళినా రాజ్యంలో లేడు, మనసును రంజింప చేయలేడు. కాబట్టి అదే వాడు దరిద్రుడు కావచ్చు, కానీ ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు, కానీ బీదవాడు కావచ్చు, కానీ వాడికి విద్యా వినయభూషణుడు, విద్యాసంపన్నుడైనటువంటి వాడు, మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థి, మంచి మార్కులతో ఉత్తమ విద్యార్థి అనుకోండి, ప్రతిభా పాఠవాలు కలిగిన విద్యార్థి కావచ్చు, వాడికి ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా అందరూ కూడా గౌరవిస్తారు, పూజనీయుడు. వాడిని ఎక్కడ పెడితే అక్కడ పూజిస్తారు. ఉదాహరణకి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉత్తమ విద్యార్థులు వాటిని శిక్షణలో పొందారనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి గౌరవం, సంఘంలో ఒక జిల్లా అధికారిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వాళ్ళ తాలూకా ఒకే బెంచ్లో కూర్చుని వాళ్ళ సహ విద్యార్థి అనుకోండి, వాళ్ళ సహ విద్యార్థి ఇంకో శాఖలో పనిచేశారనుకోండి, ఇంకో శాఖలో పనిచేసిన అంతటి గౌరవాన్ని, అంతటి సంఘ గౌరవాన్ని సంపాదించుకోలేరు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కష్టపడి ఎన్నో రాత్రులు అంతా కూడా నేను దాన్ని సాధించాలి అనేటువంటి బాధతో, తపనతో వాళ్ళు కష్టపడ్డారు. కాబట్టి ఇటువంటి జిల్లా అధికారులుగా, రాష్ట్ర అధికారులుగా వాళ్ళు విరాజిల్లి సంఘ సేవకు వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక 40 మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి మాత్రమే ఆ స్థాయికి వెళ్ళగలడు. ఇక్కడ కూడా మనం పరమాత్మ యందు దృష్టి నిలపడానికి ఇంతమంది మానవుల్లో కొద్ది మంది మాత్రమే దానికోసం ప్రయత్నం చేస్తారు, వాళ్ళే దాన్ని సాధిస్తారు, మహాజ్ఞానం అవుతాడు. 71వ శ్లోకం. వేయకామాన్ యస్ సర్వాన్ పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శాంతి మదిగచ్చతి. రెండోసారి చెప్తున్నాను. వేయ కామాన్ యస్ సర్వాన్ పుమాంచరతి స్పృహ నిర్మమో నిరహంకార శాంతి మదిగచ్చతి. కోరికలను విడిచిపెట్టి మమత, అహంకారం, ప్రాపంచిక విషయాల మీద అంటే బంధాలని విడిచిపెట్టి తిరిగేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతతను పొందుతాడు. శాంతిని, సుఖాన్ని పొందాలంటే మొట్టమొదట కొన్ని సూత్రాలను మన సూత్రాలను అనుసరించాలి. ఒకటి, అన్ని కోరికల్ని, వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెట్టాలి. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలను మనసులోకి రానియకూడదు, అరిషడ్ వర్గాలు రానియకూడదు. నేను, నాది అనే అహంకారం విడిచిపెట్టాలి. నా వాళ్ళు, నా ధనం, నా ఆస్తి అనే మమకారాలు విడిచిపెట్టేయాలి. కారం, అహంకారం, మమకారం ఈ మూడింటిని విడిచిపెట్టేయాలి. కారం నోటికి తగిలితే దాన్ని తట్టుకోగలిగితే పర్వాలేదు, కారం నోటికి తగిలితే దానివల్ల కోపం పెరుగుతుంది. కాబట్టి కారం, అహంకారం, మమకారం. కాబట్టి ఒక్క కోరిక ఉన్నా దాన్ని మనసు అల్లకల్లోలం చేస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం సాధారణంగా మోక్షం అనే పదాన్ని వింటూ ఉంటాం. మోక్షం అంటే విడిచిపెట్టేయను. అంతేగాని మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి విమానంలో మనల్ని మోక్షానికి తీసుకుపోతారని, మోక్షం అంటే అదొక ప్రదేశం అని అనుకోకూడదు. మోక్షం అంటే మనం జీవించి ఉండగానే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని విడిచిపెట్టడమే. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం సాధించి రాగద్వేషాలను విడిచిపెట్టి ప్రశాంతంగా జీవించడం, ఇదే మోక్షం. మోక్షం అంటే ఇది ఎక్కడ బజారులో దొరికేటువంటి పదార్థం కాదు, తనకు తానుగా కఠోరమైనటువంటి సాధన చేసి సంపాదించుకోదగ్గని. ఎవరైనా నేను మీ మోక్షం ఇస్తాను అంటే మనకి అది నాకు చాలామంది ఈ మధ్యన చాలామంది చెప్తూ ఉంటారు, బ్రహ్మానందభూతిని పొందాను, నాకు ఇది వచ్చింది, అది వచ్చిందని. అది వచ్చింది, ఇది వచ్చిందని చెప్పుకున్న వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ సాధించలేదు అని అర్థం. కాబట్టి 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా అస్య అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. రెండోసారి ఏషా బ్రాహ్మీ స్థితి. చూడండి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా అస్య అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థాన ఏవాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇది అంటే అర్జున, దీనినే బ్రాహ్మీ స్థితి, బ్రహ్మస్థితి అంటారు. బ్రాహ్మీ స్థితి అంటే తెల్లవారుజామున నక్షత్రం ఉంటూ ఉండగా లేచే సమయాన్ని బ్రాహ్మీ కాలం అంటారు. అంటే స్థితప్రజ్ఞను పొందే ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అని అంటారు. వ్యాసుడు చెప్పినటువంటి విషయం.
ఈ స్థితి ఒక రోజు నుంచి మరొక రోజుకు పోయేది కాదు, మరణించేదాకా ఉంటూ ఉండండి. మరణానికి భయపడడు, ఆనందంగా శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. కష్టాలకి సుఖాలకి ఎప్పుడుకూ కూడా లొంగక జంకక బెదరక అదరక అన్నిటికీ కూడా సిద్ధంగా ఉంటాడు. వేదాంత జ్ఞానం చేత ఎటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉందో దాన్నే బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటారు. నది సముద్రంలో కలిస్తే ఇంక నది అనేది వేరుగా ఉండదు, సముద్రమే అవుతుంది. అది పాలలో నీళ్లు పోస్తే అవి పాలు అవుతాయి కానీ నీళ్లు అవ్వవు. కాబట్టి అలాగే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడైతే అతడు బ్రహ్మస్థితిని పొందుతాడు. అతనిలో ఉన్నటువంటి అవలక్షణాలు మచ్చుకైనా ఉండవు. ఈ బ్రహ్మస్థితిని పొందడానికి చాలా కష్టం. కాబట్టి ఇతను ఏ భ్రమల్లోని ఎటువంటి వాటికి లొంగడు అని అర్థం. ఇక్కడ ఏమిటి అంటే మనకి ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధ విశేషాలు చెబుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడితో యుద్ధానికి సన్నద్ధమైనటువంటి నా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నావు అని అడగడంతో భగవద్గీత మొదలైతే అప్పుడు సంజయుడు చెబితే సంజయుడు చెప్పబోయే ముందు సుయోధనుడు ద్రోణుని దగ్గరికి పోయి ఇరు వర్గాల వీరుల్ని పరిచయం చేస్తే అప్పుడు భీష్ముడు అతని పక్షం వాడు, కృష్ణార్జునుడు అతని పక్షం వారు శంఖాలు పూరించుకున్నారు. అర్జునుడు తన రథసారథి అయినటువంటి శ్రీకృష్ణుడితో రథాన్ని ఇరు వర్గాల మధ్యలో నిలబెట్టమన్నాడు. కృష్ణుడు రథాన్ని ఇరు సైన్యంలో మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు తన పక్షం వారిని ఎదురు పక్షంలో ఉన్నవాళ్ళని చూసి భీష్ముడు, గురువు, ద్రోణుడు అంతమందిని చూసి దుఃఖం ముంచుకొచ్చేస్తున్నది. చేతులు వణికాయి, అవయవాలు పట్టు తప్పుతున్నాయి, నోరు ఎండిపోయింది, శరీరం గగురుపాటు చెందింది, చేతులోంచి గాంధీవం జారిపోయింది, రథం మీద నిలబడిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, యుద్ధంలో నా బంధువులు, గురువులు, మిత్రులను చంపడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ మనం చెప్పుకున్న తర్వాత చివరికి ఏమిటి చెప్పాడు? అర్జున, నువ్వు అనుకున్నట్లు ఈ ఆత్మక జనమరణాలు ఉన్నాయని నువ్వు అనుకున్నట్లు దానికోసం చింతించవలసిన అవసరం లేదు. పుట్టినవాడు చావక తప్పదు. చచ్చిన తర్వాత ఎవరికీ కనిపించవు. నువ్వు కేవలం జనన మరణాల మధ్య మాత్రమే ఏదో ఒక ఆకారంలో అందరికీ కనపడతాయి. కాబట్టి ఈ అశాశ్వతములైనటువంటి శరీరం కోసం శోకించడం, ఏడవడం వృధా. కొంతమంది ఈ ఆత్మతత్వాన్ని ఆశ్చర్యంగా చూస్తారు, మరికొంతమంది ఎన్నో రకాలుగా వర్ణిస్తారు, వింతగా వింటారు. కానీ చాలామందికి ఈ ఆత్మ గురించి ఏమీ తెలియదు, చెప్పిన అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి అర్జున, అన్ని జీవుల్లోనే ఉన్నటువంటి ఆత్మను గురించి ఏడవడం అర్థం లేనటువంటి పని. కాబట్టి నువ్వు నీ స్వధర్మాన్ని ధర్మంగా యుద్ధం చెయ్యి, అది చెయ్యి. ఎందుకంటే స్వధర్మ ఆచరణానికి మించినటువంటి ధర్మం మరొకటి లేదు. ధర్మయుద్ధం అంటే స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. ధర్మయుద్ధంలో మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ అదృష్టం ఒక్క క్షత్రియులకు మాత్రమే పరిమితం. ఆ అదృష్టాన్ని నువ్వు వదులుకోకు. యుద్ధంలో చేస్తే వీరస్వర్గం, పారిపోతే పిరికి పంద అనే అప్రతిష్ట నువ్వు నీ మీదకి తీసుకురాకు. నరకానికి పోతావు యుద్ధంలోంచి నువ్వు కానీ వెళ్ళిపోయావంటేను. కాబట్టి యుద్ధంలో పారిపోయినటువంటి పిరికి పందం అనే లోకంలో నీ గురించి కథలుగా పుంకాలుగా చెప్పించుకోకు. నీ శత్రువులు నిన్ను హేళన చేస్తారు, దానికన్నా చావడం నయం. నీ వంటి వీరుడు, వీరాది వీరుడు ఇటువంటి అపకీర్తి తెచ్చుకోవడం నీకు తగునా? అర్జున, యుద్ధంలో చేస్తే వీరస్వర్గం, బతికితే రాజ్యభోగాలు. కాబట్టి యుద్ధం చేయి. జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదుఖాలు సమానంగా భావించు. యుద్ధం చేయి, నీకు ఎటువంటి పాపము రాదు. కాబట్టి అర్జున, ఈ సమానమైనటువంటి బుద్ధిని ఇప్పటి వరకు జ్ఞాన దృష్టితో చెప్పాను, ఇప్పుడు కర్మ దృష్టితో చెప్తాను విను. దీన్నే నిష్కామ కర్మ అంటారు. ఈ నిష్కామ కర్మ పూర్తిగా చేయవలసినటువంటి అవసరం లేదు. ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది. ఉదాహరణకి ఏటికి వెళ్ళితే చెంబుతో నీళ్లు తీసుకొస్తే చెంబుతోనే ఈశ్వరుడి మీద పోస్తాము. అదే బిందితో తీసుకొచ్చామనుకోండి, బిందితో తీసుకొచ్చిన నీళ్లు పోయగలుగుతాం. అలాగే జల్లెడితో వేసామనుకోండి, జల్లెడితో తీసుకొస్తే ఒడ్డు మీదే పోతాయి. కాబట్టి ఈ నిష్కామ కర్మలో మనం చేసుకోవాల్సిన పరిస్థితి, నిష్కామ కర్మలో నిశ్చయమైనటువంటి బుద్ధి ఉంటుంది, ఇతరులతో అది ఉండదు. కాబట్టి ప్రాపంచిక విషయాలు వెంట మనిషి పరిగెడుతూ ఉంటాడు. మానవులు వాళ్ళు వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞయాగాదులు చేస్తూ స్వర్గ సుఖాల కోసం పాకులాడితే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందడం కోసం నువ్వు ప్రయత్నం చేయి. కాబట్టి నీ కర్తవ్య కర్మ చేయడానికి అధికారం ఉంది, దాని ఫలితాల ముందు మాత్రం అధికారం లేదు. అలాగని కర్మలు చేయడం మానకూడదు. కాకపోతే కర్మలని ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా చెయ్యాలి. ద్వంద్వాల యందు సమానమైనటువంటి భాగం కలిగి ఉండాలి. ద్వంద్వం అంటే ఏమిటి? కష్టంలోని సుఖంలోని రెండింటినీ కూడా, కష్టంలో ఉన్నప్పుడు అదే సుఖంగా ఉండు, సుఖం కలిగినప్పుడు కూడా అదే సుఖంగా ఉండు. దీన్నే యోగం అని అంటారు, దీన్నే సమత్వ బుద్ధి అంటారు.
ఉన్నవాడు పుణ్యపాపాలు ఉన్న లోకంలోనే వదిలేస్తాడు, వాడికి ఎటువంటి కర్మఫలాలు అంటావు. ముక్తికి ఇదే మార్గం కాబట్టి అర్జున, మోహాన్ని విడిచిపెట్టు, భ్రాంతిని విడిచిపెట్టు, ద్వంద్వాలను సమానంగా చూడు, మనస్సును ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, మనస్సును ఆత్మలో లగ్నం చెయ్యి, పరమానందాన్ని పొందు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. కాబట్టి అర్జున, ఇది సాధ్యం కాదు. ఇంద్రియాలను మనసులో అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. ప్రాపంచిక విషయాలు, కామవాంఛలు ఇంద్రియాలని తమ వంకకు లాగుతూ ఉంటాయి. మనస్సు ఇంద్రియాల వెంట వెడుతూ ఉంటుంది. బుద్ధి నిస్సహాయంగా పగిలిపోతూ ఉంటుంది. దీనికి ఒకటే మార్గం, ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియాలని, మనసును నిగ్రహించవచ్చు. అతడు తన బుద్ధిని స్థిరంగా ఉంటుంది. సాధారణంగా బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో ఆకార వికార వస్తువులు, విషయాలని, మనుషుల్ని చూస్తూ ఉంటాం. మనస్సు వాటి మీద లగ్నం అవుతూ ఉంటుంది. ఆసక్తి కోరికగా మారుతుంది. కోరికలు తీరకపోతే కోపంలో క్రోధం, ఏమి చేస్తాడో తెలియనటువంటి మోహం ఆవరిస్తుంది. మానవుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. కుటుంబ పెద్ద అయిన భార్య మీద కసురుకోవడం, పిల్లల మీద చూపించడం, ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మనం విషయ వాసనలను విడిచిపెట్టాలి. వీలైనంత వరకు తలను దించుకోవడం, ఆఫీసు కార్యాలయాల్లో కానీ వెళ్ళినప్పుడు కానీ ఏదో ముభావంగా ఉంటూ పలకరించడం, రావడం, అంతే తప్పించి పూర్తిగా మనం విషయ వాసనల వైపు మనం వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి అర్జున విషాద యోగ, సాంఖ్య యోగాల సారాంశం. ఇక కర్మయోగంలోకి రేపటి నుంచి మనం తెలుసుకుందాం. ఇక్కడికి సాంఖ్యయోగాల తాలూకా సారాంశం ఇవాళ 2వ అధ్యాయం పూర్తయింది. ఇది ఉపనిషత్తుల తాలూకా యోగశాస్త్రం అయిన భగవద్గీతలో సాంఖ్యయోగం అనేటువంటి 2వ అధ్యాయం పూర్తయింది. అయితే దీని తాలూకా ప్రతిఫలం కూడా ఉన్నది. ప్రతిఫలం ఏమిటి? ప్రతిఫలం అంటే ఫలశ్రుతి. ఈ ఫలశ్రుతి ఏమిటి? 2వ అధ్యాయానికి దక్షిణ దేశంలో పురంధరపురం అనే ఒక గ్రామం ఉంది. అందులో వేదవేత్తలైనటువంటి ఎంతోమంది బ్రాహ్మణులు ఉంటే వారిలో ఒకరు దేవశర్మ అనేవాడు ఉండేవాడు. అతనికి అతిథి పూజలు, వేదాధ్యయనాలు, వేదశాస్త్ర విశేషాలు, చర్చలు, తపస్సు, యజ్ఞానుష్ఠానాలు, ఇవన్నీ యజ్ఞానుష్ఠాన పరులంటే ఎంతో ఇష్టం, గౌరవం. కాబట్టి ఆయన ఉత్తమ ద్రవ్యాలతో హోమాలు చేసి చాలా కాలం దేవతలను తృప్తిపరిచాడు. కానీ ఆ సద్బ్రాహ్మణుడు కూడా ఎల్లప్పుడూ ఉండవలసినటువంటి మనశ్శాంతి లభించలేదు. ఆయన ఇప్పుడు ఏం చేసేవాడంటే పరమ కళ్యాణమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొందాలనే కాంక్షతో ప్రతిరోజు చక్కని పూజా ద్రవ్యాలతో సత్యసంకల్పులైన తపస్సులను సేవించి ఎప్పుడూ కూడా పునీతుడయ్యాడు. కానీ ఆయన జీవితంలో కొంతకాలం గడిచింది. ఒక రోజున సర్వసంగ పరిత్యాగి అయినటువంటి మహాత్ముడు ఆయన ఎదుట నిలబడ్డాడు. ఆయన పరిపూర్ణానుభవం కలిగిన వాడు కాబట్టి కామనారహితుడు. నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించి భగవద్దర్శనం చేయగలిగిన మహాత్ముడు నిరంతర పరమాత్మ చింతనతో ఆనందపరవశుడై ఉంటాడు. అతను నిత్య సంతుష్టుడైనటువంటి ఆ మహాత్మును చూసి దేవశర్మ హృదయపూర్వకంగా పవిత్ర భావంతో నమస్కారం చేసి, మహాత్మా, నాకు శాంతి లభించలేదయ్యా, ప్రశాంతంగా నా మనసు ఉండకుండా ఉంది, దీనికి ఏమిటి చెయ్యాలి అని అడిగితే దానికి సమాధానం చెప్పాడు దేవశర్మ. ఆ మహాత్ముని పాదాల మీద పడి నమస్కారం చేసి అన్ని విధాలుగా వృద్ధి చెందినటువంటి సౌపుర గ్రామం చేరాడు. దానికి ఉత్తర ప్రాంతంలో ఒక విశాలమైనటువంటి ఉద్యానవనం ఉంది. అక్కడికి వెళ్తే మిత్రవంతుడు అనే వ్యక్తి ఉంటాడు. అతను మేకలను మేపుకుంటూ ఉంటాడు. అతడు నీకు ఉపదేశం చేస్తాడు అని అన్నాడు. ఊరిన ఆయన చూడండి, ఇంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మడికి ఒక మహానుభావుడు ఎదురయ్యి, ఆ మహానుభావుడు ఎవడో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ఎదురయ్యి మేకలు మేపుకునేటువంటి ఎవరు మిత్రవంతుడు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను నీకు ఉపదేశం చేస్తాడు అని. అంటే ఆ విశాలమైనటువంటి ఉద్యానవనం, ఆ నదిగట్టు దగ్గరికి శిలపైన మిత్రవంతుడు అనేటువంటి మేకలు కాసుకున్నటువంటి ఒక కూర్చుని ఉన్నాడు మిత్రవంతుడు. అతని నేత్రాలు ఎంతో ఆనందంతో ప్రకాశిస్తున్నాయి. నిశ్చలమైనటువంటి దృష్టితో చూస్తున్నాడు. అతని నివాస పరివారాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ ఎంతో స్నేహభావంతో తిరుగుతున్నాయి. ఎంతో సుందరమైనటువంటి వాయువు వీస్తున్నది. ఆనందంగా మనోహరంగా ఉన్నటువంటి మిత్రవంతుని స్పర్శ వల్ల, చల్లని చూపుల వల్ల అక్కడ నేల కూడా అమృతాన్ని చిందిస్తోంది. ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి మిత్రవంతుని చూసి దేవశర్మ చాలా ఆనందించాడు. ఎంతో ఉత్సాహంగా అతన్ని సమీపించాడు. ఆ ధ్యానం పూర్తయిన తర్వాత వినయశీలైన మిత్రవంతుడు కూడా శిరస్సు వంచి దేవశర్మకి అతిథి సత్కారాలు చేశాడు. మహాత్మా, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని, పొందాలని కాంక్షిస్తున్నాను. ఈ విషయమే మీరు నాకేదైనా ఉపదేశం చేయాలి, దానివల్ల నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలి అని మిత్రవంతుడిని
దేవశర్మ ఏమిటి చేశాడు? శిరస్సు వంచి సవినయంగా అడిగాడు. ఆ మాటలు విన్న మిత్రవంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు. మహనీయ, నేనొకప్పుడు అడవుల్లో మేకలు మేపుకుంటూ తిరుగుతున్నాను. ఇంతలో ఒక భయంకరమైనటువంటి పెద్ద పులి నా కంటపడింది. అది అన్నింటినీ తినేసేలా ఉంది. నన్ను కూడా చంపక మారదని భయం కలిగింది. మేకల గుంపు కకావికలై పరిగెత్తి వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిలబడి చాలా ధైర్యంగా పులికి దగ్గరగా వెళ్ళింది. పులి దానిని చూసి స్థాణువులా నిలబడింది. ఓ వ్యాఘ్రమా, నీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని నేను ఎదురుగా ఉన్నాను. నా మాంసం కోసమే కదా నువ్వు ఇంతమందిని కకావికలం చేసి చెల్లాచెదురు చేసావు. కాబట్టి నేను నీకు ఆహారంగా వచ్చాను. నా మాంసం తిని తృప్తి పొందు. ఇలా నిలబడిపోయేవేమి? నన్ను తినాలనే కోరిక నీకు కలగడం లేదా అని అడిగిందిట. ఓ మేక, ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైనటువంటి ద్వేషభావం కలగడం లేదు. ఆకలి దప్పులు కూడా పోయాయి. అందుచేత నువ్వు నీ దగ్గరకు వచ్చినా కూడా చంపి తినాలనే భావన కూడా లేదు అన్నది పులి. ఇంత నిర్భయత్వం ఎలా వచ్చిందో నాకే తెలియలేదు. నీకేమైనా తెలిస్తే చెప్పగలగవా అని అడిగిందిట మేక. నాకు కూడా తెలియదన్నది. అడుగో, అక్కడ ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఆయన అడుగుదాం పదా అన్నది పులి. వెంటనే ఈ రెండు కూడా కలిసి వస్తున్నాయి. వాని ప్రవర్తన నాకు చాలా విస్మయం, ఆశ్చర్యం కలిగింది. ఇంతలో ఆ రెండు నా దగ్గరికే వచ్చి ప్రశ్నించాయి. నేను నిలబడి ఉన్నటువంటి చెట్టు పైన ఒక కోతి కూర్చుని ఉంది. ఆ రెండిటితో పాటు నేను కూడా ఆ వానరరాజుని ఈ విషయమే ప్రశ్నిస్తే వానరం అన్నది, ఓ మేకల కాపరి విను, ఈ విషయంలో నీకు ఒక ప్రాచీన వృత్తాంతం ఒకటి చెప్తాను, వినిపిస్తాను విను. ఇక్కడ ఎదురుగా అదిగో చూడు, అక్కడ లోపల ఒక అందమైనటువంటి ఆలయం ఉంది. అక్కడ బ్రహ్మ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగం. పూర్వకాలంలో సుకర్ముడు అనే బుద్ధిమంతుడైన మహాత్ముడు అక్కడ చాలా కాలం నుంచి తపస్సు చేసుకుంటూ ఈశ్వరుని ఉపాసించేవాడు. ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి పువ్వులు కోసుకుని తెచ్చి ఈ నదిలోని పవిత్ర జలాలచే అభిషేకం చేసి పూజలు చేసేవాడు. నిత్యం శివారాధన చేసేవాడు. చాలా కాలం తర్వాత ఒక అతిథి అయినటువంటి ఆయన దగ్గరకు వచ్చాడు. సుకర్ముడు ఆయన ఫలాలు సమర్పించి, అయ్యా, నేను తత్వజ్ఞానం పొందాలనే కోరికతో చాలా కాలాన్ని శివారాధన చేస్తున్నాను. నేటితో ఆరాధన పరిపక్వమైంది. మీ వంటి మహాపురుషులు ఇక్కడికి విచ్చేయడం వల్ల నాకు తత్వజ్ఞానం లభించింది అన్నాడు. సుకర్ముని పలుకులకి తపస్సు అయిన అతిథి ప్రసన్నుడయ్యాడు. అయినా ఒక శిలాఫలకంపై భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తిగా వ్రాసి ఇచ్చే, అయ్యా, నువ్వు దీన్ని ప్రతిరోజు చదువు, ఇతరుల చేత చదివించు. దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి సఫల మనోరథాలు తీరుతాయి అని పలుకుతూనే అంతర్ధానం అయ్యాడు. సుకర్ముడు ఎంతో ఆశ్చర్యంతో మహాత్ముడు తాలూకు ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు. అందువలన అతని అంతఃకరణం పవిత్రమై అతనికి ఆత్మజ్ఞానం లభించింది. తర్వాత ఆయన్ని ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనిపించింది. అక్కడ శీతోష్ణాలు కానీ, రాగద్వేషాలు కానీ, సుఖదుఖాలు కానీ కనిపించేవి కావు. అక్కడ భయం అనేదే లేదు. కాబట్టి ఇదంతా భగవద్గీత 2వ అధ్యాయాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగినటువంటి ఫలితం అని నువ్వు గ్రహించు. కాబట్టి వానరరాజు పలికినటువంటి పలుకులు విని నేను కూడా శివాలయం వద్దకు వెళ్ళాను. అక్కడ శిలాఫలకం మీద వ్రాసి ఉన్నటువంటి భగవద్గీత 2వ అధ్యాయాన్ని పరిశీలించి చదివాను. మళ్ళా చదివాను. ఆ ఆవృత్తి చేత నా మనస్సు, నా తపస్సు ఫలించింది. నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది. అందుచేత ఓ మహాత్మా, నువ్వు కూడా భగవద్గీత 2వ అధ్యాయాన్ని భక్తితో పారాయణ చెయ్యి, పఠించు. నువ్వు కూడా తప్పకుండా ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. చెప్పిన తరువాత మిత్రవంతుడు దేవశర్మతో చెప్పిన తరువాత మిత్రవంతుడు తాలూకు ఉపదేశం విని దేవశర్మ అతన్ని సత్కరించి నమస్కారం చేసి తిరిగి పురంధరపురం చేరుకున్నాడు. ఒకరోజు అక్కడ దేవాలయానికి వెళితే అంతకుముందు చెప్పబడినటువంటి ఆత్మజ్ఞాని అయినటువంటి మహాత్ముడే అక్కడ కనిపించాడు. జరిగిన వృత్తాంతం అంతా ఆయనకి నివేదిస్తే ఆయన దీనివలనే భగవద్గీత 2వ అధ్యాయం ఉపదేశం చేస్తే పవిత్రమైనటువంటి మనస్సుతో ప్రతిరోజు మానకుండా శ్రద్ధతో 2వ అధ్యాయం పఠించాడు. ఈ ప్రశంసాయోగ్యమైనటువంటి అనవధ్యయమైనటువంటి పరమపదాన్ని పొందగలిగాడు. అయ్యా, ఇది భగవద్గీత 2వ అధ్యాయం విన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస వాచ ఈ 2వ అధ్యాయం తాలూకా ఫలశ్రుతి విన్న వాళ్ళకి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి తాలూకా కృపాకటాక్షాలు కలుగుగాక. అయ్యా, సమాప్తం. 2వ అధ్యాయం సంపూర్ణం.